ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో శాసనసభకు ఎన్నికలు, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలోనూ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఒక విశేషం ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్ని ఒక నెల రోజుల ముందు నిర్వహించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 20 నాటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి మార్చి 10-15 మధ్యలో ఆంధ్ర తెలంగాణలో శాసనసభకు, ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్కి ఇరు రాష్ట్రాల్లో కూడా జరిగే అవకాశం కనపడతా ఉంది. దీనికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఫుల్ జోష్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కోల్పోయి ఘోర పరాజయం పొందిన తరుణంలో జోష్ మీద ఉన్న భారతీయ జనతా పార్టీ త్వరలో ఒక నెల ముందే ఎన్నికలు పెడితే వేడివేడిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రాల్లో పూర్తి మెజార్టీతో లోక్సభ సీట్లు కూడా కైవసం చేసుకోవచ్చని మరొక అంశం కూడా ఉంది. జనవరి 22న అయోధ్యలో రామ జన్మభూమి, అక్కడ రాముని యొక్క ప్రాణ ప్రతిష్టను ప్రధానమంత్రి మోదీ చేయబోతున్నారు. ఇక 22 నుంచి భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి రోజుకి 1000 రైళ్లలో భక్తులు రాబోతూ ఉన్నారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో కొంతమందిని, పేదలను అలాగే వృద్ధులను ఉచితముగా అయోధ్యకు యాత్రకు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఒక పక్క రామ జన్మభూమి, మరో పక్క ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో సాధించిన విజయం వేడి చల్లారక ముందే త్వరగా ఎన్నికలు పెడదామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒక నెల రోజుల ముందే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి తదనుగుణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుని అభ్యర్థుల జాబితాకు తుది రూపం ఇవ్వటం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి 2019లో ఆయన గెలుపుకి గల కారణాలేంటి, ఎలా గెలిచాడు, ఆనాటి పరిస్థితులు ఈ రోజు కూడా ఉన్నాయా, మరి ఆనాటి పరిస్థితులు ఇప్పుడు లేనప్పుడు ఆయన గెలిచే అవకాశం ఉన్నదా అని రాజకీయ పార్టీలు, గ్రామాల్లో, పట్టణాల్లో కూడా చర్చనీయాంశమైంది. మొట్టమొదటిది కేసీఆర్. ఇది చాలా సుస్పష్టం. జగన్మోహన్ రెడ్డి విజయానికి కేసీఆర్, ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించింది. దానికి కూడా కారణం ఉంది. చంద్రబాబు నాయుడు అనవసరంగా 2018లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ అసలు తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా మాత్రమే ఉంది. నామమాత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీ ఉభయ కమ్యూనిస్టులతో కలిసి ఒక మహాకూటమిని ఏర్పరిచి కేసీఆర్ను ఓడించే ప్రయత్నం చేయటం వల్ల కక్షగట్టుకుని నా రాష్ట్రానికి వచ్చి నన్నే ఓడగొట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తావని చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని సంకల్పంతో, కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి మీద ఏం ప్రేమ లేదు, అక్కడ చంద్రబాబు నాయుడు మీద ద్వేషం, ఆయన మీద కక్ష. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గెలవాలనే వ్యూహానికి ఇక్కడి నుంచి మంత్రులను పంపించాడు ఆంధ్రప్రదేశ్కి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఇంకా కొంతమంది మంత్రులు అక్కడికి వెళ్ళి ప్రచారము చేసి తెలుగుదేశం ఓటమికి తమ వంతు కృషి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేశారు. అంతేకాకుండా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు హైదరాబాదు చుట్టుపక్కల పరిశ్రమలు స్థాపించారు, వ్యాపారాలు చేస్తున్నారు, కాంట్రాక్టులు చేస్తున్నారు. వాళ్ళందరినీ పిలిచి మీరు మీ మీ నియోజకవర్గాలలో
మీ ప్రభావితం చేసి మీ కులాల ద్వారా, మీ సంపద ద్వారా, మీ పరిచయాల ద్వారా, మీ బంధుత్వం ద్వారా చంద్రబాబు నాయుడిని ఓడించమని వాళ్ళపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన ఆంధ్ర రాయలసీమ పారిశ్రామికవేత్తలను, బడా వ్యాపారవేత్తలను ఒత్తిడికి గురి చేసి ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఓటమికి కేసీఆర్ తన వంతు కృషి చేశాడు. అంతేకాదు కొంత ఆర్థిక వనరులను కూడా సమకూర్చారనే సమాచారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారానికి వచ్చింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన వ్యాపారవేత్తలు, కంపెనీలు ఎవ్వరూ కూడా తెలుగుదేశం పార్టీకి విరాళాలు ఇవ్వకుండా కేసీఆర్ ప్రయత్నించాడు. తర్వాత హైదరాబాద్ నగరంలో ఉండే ఆర్థిక వనరులు ఆంధ్రప్రదేశ్కు తరలించే ప్రక్రియలో పోలీసులను అడ్డం పెట్టి ఇక్కడి నుంచి ఆర్థిక వనరులు బదిలీ కాకుండా కూడా అడ్డుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ లేడు, టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. దాని స్థానంలో చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు ఇచ్చాడు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఆయన ఏబీవీపీలో తన విద్యార్థి దశలో భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్నాడు. తదుపరి 2004లో టీఆర్ఎస్ పార్టీలో చేరదామని ప్రయత్నించినా ఆయన్ని దగ్గరకు రానివ్వలేదు. అక్కడుండే మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు టీఆర్ఎస్ పార్టీలో దగ్గర రానివ్వలేదు. తదుపరి ఇండిపెండెంట్గా రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచాడు. ఇండిపెండెంట్గా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు ఆదరించి 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి ఆయనకి స్టార్ అందుకుంది. తదుపరి రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా చేశాడు. ఆ విధంగా రాజకీయ పునాది, రాజకీయ భవిష్యత్తును ప్రసాదించింది గురువు లాంటి వాడు చంద్రబాబు నాయుడు. సరే, సహాయం చేయకపోయినా గురువుకు మాత్రం హాని తలపెట్టడు. కనుక ఏ ఏ పరిస్థితులైతే గతంలో చంద్రబాబు నాయుడికి ప్రతికూలంగా ఉన్న అంశాలు ఏవి కూడా ఈ రోజున లేవు. చేతనైతే రేవంత్ రెడ్డి తన గురుభక్తి చాటుకోవటానికి గురుదక్షిణగా తన వంతు సహాయం, మా గురువుగారి పార్టీ వేరే అయినా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో అనుసంధానంలో ఉన్న గురుభక్తితో సహాయపడతాడు. అందువల్ల ఈ రోజున తెలంగాణ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డికి అనుకూల వాతావరణం కాదు, ప్రతికూల వాతావరణం ఉన్నది. ఇక 2 తల్లి చెల్లి, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కాలుకు బొబ్బలు కాసేలా, గొంతు బొంగురుపోయేలా రాత్రనక పగలనక ఎండనక వాననక పాదయాత్ర కొనసాగిస్తే వాళ్ళకిచ్చిన బహుమానము జగన్మోహన్ రెడ్డి గెలవగానే, ముఖ్యమంత్రి అవ్వగానే మీరు వెళ్ళండి పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్ళండి, హాయిగా అక్కడ ఉండండి, మీకు ఇక్కడేమీ మీ అవసరం లేదు, అయిపోయింది, వెళ్ళమని చెప్పాడు. అంటే యూజ్ అండ్ త్రో, వాడుకునేశాడు, వదిలేశాడు. అక్కడ ప్రజల్లో చర్చ ఏం జరుగుతుందంటే, అన్న తల్లిని చెల్లిని వాడుకుని వదిలేసిన వాడు ఇక మన ప్రజలకి ఏం చేస్తాడు, మన రాజకీయ వ్యవస్థలో ఉండే మన కార్యకర్తలకు ఏమి మేలు జరుగుతుంది అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఈ రోజున తల్లి చెల్లి ఇద్దరు కలిసి ఒకే మాట మీద ఉన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టారు, అది విజయవంతం కాల. తదుపరి ఈ షర్మిల విజయమ్మ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే, సోనియా గాంధీ షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమించి కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలని ఒక ఆలోచన ఉంది. ఆమెను అక్కడ పంపిస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జీలను తొలగించి
మీపై సర్వేల్లో సరైన నివేదికలు రాలేదు, మీకు ప్రజల్లో మంచి పేరు లేదు, మీరు పోటీ చేస్తే ఓడిపోతారని ప్రశాంత్ కిషోర్ సర్వేలు చెప్తున్నాయి అని కొంతమందిని పక్కన పెట్టడం ప్రారంభించాడు. ఏ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అయితే సీటు లేదని పోటీకి అనర్హుడు అని చెప్పాడో వాళ్ళందరూ కూడా వచ్చి షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు ఉన్నాయి. ఆ విధంగా తల్లి చెల్లిని ఆదరించని కారణం వల్ల ఆంధ్రప్రదేశ్లో సొంత పార్టీలోనే కార్యకర్తలు శ్రేణులు కూడా విమర్శిస్తున్నారు. ఏంటన్నా, తల్లి చెల్లి కష్టకాలంలో పార్టీని కాపాడారు, పాదయాత్ర చేశారు, అటువంటి వారినే పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రానికి పొమ్మన్నాడు అని అది కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతికూలంగా పరిగణించబోతా ఉంది. ఇక 3 బ్రదర్ అనిల్. ఈ బ్రదర్ అనిల్ ఎవరు? షర్మిలకు భర్త. ఆయన పాస్టర్ గారు. ఆయన ప్రసంగం చేశాడంటే మంత్రముగ్ధులు అయిపోవాల్సిందే. ఎవరైనా కూడా ఆయన వెళ్ళి మాటలు చెప్పి మరి బోధన చేశాడంటే మరి ఆయన యొక్క ప్రభావితం ఎలా ఉంటుందంటే మరి ప్రజల్ని విశ్వసించేలా విశ్వాసులుగా మార్చే శక్తి ఉంది ఆయనకి. ఆయన వాక్చాతుర్యం. ఆయన కూటములు పెట్టాడంటే ఆయన కూటములకు వేల సంఖ్యలో వస్తారు. 10,000, 20,000, 30,000. అటువంటి ప్రతిభావంతుడైన పాస్టర్ అనిల్. ఆయన్ను కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే మర్చిపోయాడు. షర్మిలను తల్లిని వదిలేశాడు. మరి ఇంత సహాయపడ్డాడు. ఆయన ఎంత సేవ చేశాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పాస్టర్లను, బ్రదర్లను, ఫాదర్లను, బిషప్లను, సిస్టర్లను, క్రైస్తవ మిషనరీ సంస్థలను, చర్చిలను అందరినీ కూడా ఆయన సంప్రదించి మనము వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలి, జగనన్నను మనం ముఖ్యమంత్రి చేయాలని ఆయన వినలేని కృషి చేశాడు. ఆయనకి క్రైస్తవ మిషనరీలో గట్టి పట్టున్నది. జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత పరిచయాలు లేవు. బ్రదర్ అనిల్ మరి బిషప్ నుంచి పాస్టర్ వరకు అన్ని స్థాయిల్లో ఉండే మతబోధకులు, క్రైస్తవ మతబోధకులకు ఆయనకున్నే పరిచయాలే కాదు, ఆయన బహుమతులు కూడా ఇచ్చాడు. బహుమతులు డబ్బు రూపానిచ్చారు, దుస్తుల రూపానిచ్చారు, ప్యాంటు చొక్కాలు, చీరలు, సూట్ కేసులు, రకరకాలుగా క్రైస్తవ మతస్థులను అట్లాగే మత ప్రచారకులను ప్రభావితము చేసి జగన్మోహన్ రెడ్డి గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఈరోజు బ్రదర్ అనిల్ రమ్మన్నా వచ్చే పరిస్థితి లేదు. పైగా బ్రదర్ అనిల్ తన పరిచయాలన్నింటినీ కూడా షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైతే ఆ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తాడు. కానీ ఏం చెప్తారంటే అక్కడ మనకు సోనియా గాంధీ ఉంది, మనకు సోనియా గాంధీ ముఖ్యం, జగన్ కంటే సోనియా గాంధీ ముఖ్యం కనుక మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, అనాదిగా మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళందరినీ కూడా అనుకూలంగా మలిచే అవకాశం ఉంది. అందువల్ల బ్రదర్ అనిల్ ఆయన చేసిన ఎనలేని కృషి వల్ల జగన్మోహన్ రెడ్డి గట్టెక్కడం అనేది వాస్తవం అనేది అందరికీ తెలుసు. ఇక 4 ప్రత్యేక హోదా. ఏదో సర్వము ప్రత్యేక హోదా, మనిషికి ఏదో గుండికాయ అన్నట్టు మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆర్థిక రంగ నిపుణులను అడిగితే అది ఓన్లీ సెంటిమెంట్ అండి. ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక హోదా వల్ల ఎటువంటి లాభాలు వసతులు సంక్రమిస్తాయో నిధులు వస్తాయో దాన్ని సమానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పుచ్చుకోండి అని చెప్తూ ఉంటారు ఆర్థిక రంగ నిపుణులు. సరే ఏదో ఎక్కిచ్చేశారు, జనానికి మాత్రం బాగా ఎక్కేసింది ప్రత్యేక హోదా రావడం కంటే కూడా మనకు విదేశీ నిధులు, స్వదేశీ పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ప్రత్యేక ఎకనామిక్ జోన్లు ఇవి కావాలి. కానీ
ప్రత్యేక హోదా అని ఒక గెజెట్ పబ్లికేషన్ చేయటం వల్ల ఏమి రాదు. ఇప్పుడు దేశంలో గతంలో ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దాదాపు ఒక 13 రాష్ట్రాలు ఉన్నాయి. ఎవరైనా వెళ్ళి ఆ 13 రాష్ట్రాలు ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులను పరిశీలిస్తే అక్కడేమీ అభివృద్ధి జరగల. కనుక ప్రత్యేక హోదా బాగా జనానికి ఎక్కేదట్టు చేశాడు. అక్కడుండే లోక్సభ రాజ్యసభ సభ్యుల్ని రాజీనామా చేయించాడు. ఎప్పుడు రాజీనామా చేయించాడు? జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా చేశాడు. మళ్ళీ ఉప ఎన్నిక రాకుండా ఉండే విధంగా 6 నెలల ముందు 2018లో సభాకాల పరిమితి ముగుస్తున్న 6 నెలల ముందు రాజీనామా చేయించి రాజీనామా డ్రామాతో యువకులు అమాయకులు ఏదో ప్రత్యేక హోదా వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా యొక్క స్థితిగతులు మారతాయి అని ఆ విధంగా సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికి రాజీనామా చేయించి ఆ రాజీనామా ద్వారా ఆయన ఏం చెప్పాడు? నేను గెలిస్తే, నేను ముఖ్యమంత్రి అయితే నాకు 20 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రాన్ని మెడలు వంచి మీకు ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. మరి నిన్ను ముఖ్యమంత్రి చేశారు. లోక్సభ రాజ్యసభలో కలిపి 31 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. వాళ్ళని మెడలు ఉంచడం కాదు, ఈయన వెళ్ళి మెడ వంచేసి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ముందు మెడ వంచుతా ఉన్నాడు. వాళ్ళ మెడలు ఉంచుతానన్న మనిషి ఈయనే మెడలు వంచి చేతులు కట్టుకుని, అయ్యా మా రాష్ట్రం ఆర్థికంగా వెసులుబాటు లేదు, మరికొన్ని అప్పులు ఇవ్వండి అని దీనంగా చెయ్యి జాపే పరిస్థితిలో ఉన్నాడు. మరి నీకు అడిగిన ఓట్లేశారు, అడిగిన సీట్లు ఇచ్చారు, అసెంబ్లీలో 151 సీట్ ఇచ్చారు, పార్లమెంట్ సభ్యులు 31 మందిని ఇచ్చారు. ఇచ్చిన మరి ఏం సాధించాడు? అసలు ఎప్పుడైనా ప్రధానమంత్రి ముందు కానీ లేదు కేంద్ర హోంశాఖ మంత్రి కానీ నిటారుగా నిలబడి ఎప్పుడైనా మాకు ప్రత్యేక హోదా ఇస్తారా చేస్తారా అని ఎప్పుడైనా అడిగాడా? ఏదో చెప్పాలి కనుక ప్రతిసారి వెళ్ళినప్పుడు ఎజెండాలో 10 ఐటమ్స్లో ఒక ఐడియా ఆయన చదవటం, ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడగటం. దాన్ని సాధించే దిశగా ఏమాత్రం ఆయన కసరత్తు చెయ్యలేదు, ఒత్తిడి పెట్టలేదు. ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ పార్లమెంట్లో 3వ అతిపెద్ద పార్టీ అయినా కూడా వాళ్ళు ఏమీ కూడా నోరిప్పటం లేదు. కనుక ప్రత్యేక హోదా ఓట్లు దండుకోవటానికి ఉపయోగించాడు. ఈరోజు ప్రత్యేక హోదాని సాధించటములో ఘోర వైఫల్యము చెందిన వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజలు, మేధావులు, నిరుద్యోగులు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పే పరిస్థితి లేదు. ఇక 5 నవరత్నాలు అడిగినోడికి అడగనోడికి. ఎస్ఐ బ్యాంకులో వాడు నిరుపేదనా, పేదనా, మధ్యతరగతా, కోటేశ్వరుడా, కారులో తిరుగుతున్నాడా, బిల్డింగులు ఉన్నాయా అడిగే పనే లేదు. ఎస్ఐ అడిగినోడికి అడగనోడికి ఆయన తాత సొమ్ము ఏమనిస్తున్నాడా, ఆయన బాబు సొమ్ము ఏమిస్తున్నాడా? ముక్కు పిండి పన్ను వసూళ్లు చేసి కరెంటు ఛార్జీలు, బస్సు ఛార్జీలు, ఇక మద్యము రేట్లయితే అప్పట్లో 219లో ఉన్న రేట్లను 4 రెట్లు పెంచాడు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మందు కొట్టే మందుబాబులు ఎవ్వరు ఒక్కడు కూడా ఈ ఫ్యాన్కి ఓటేసే పరిస్థితి లేదంటున్నారు. ఎందుకంటే వాళ్ళు నిర్ణయించుకున్నారు, ఈయన వచ్చాడు మా మందు సీసా రేట్లు పెంచాడు, మా ముక్కు పెండి వసూలు చేసి మా ఆవిడికి అంట సంవత్సరానికి 15,000, మా దగ్గర నెలకే 30 నుంచి 40,000 మా దగ్గర పిండుకుంటూ మాకేదో భిక్ష వేసినట్టు మా ఆవిడ పేరు మీద 15,000 వేస్తావా? చూస్తాంలే నీ సంగతి. మద్యం రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఇక ఈ నవరత్నాల వల్ల ఆర్థిక అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి లేదు. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గుంతల రోడ్లు ప్రత్యక్షమవుతాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ మార్కు గుంతల రోడ్లు. ఎన్నికల రోజు కూడా గుంతల రోడ్డు మీద ప్రయాణం చేసి ఓటు వేయాలి కనుక ఈ గుంతల రోడ్లో ప్రయాణించి వెళ్ళిన తరువాత ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఇంకోటి అంటున్నారు, ఆయన సొమ్ము ఇస్తున్నాడా? గవర్నమెంట్ది పన్నుల రూపాన మా ముక్కు పిండి వసూలు చేసి వేస్తున్నాడు అంటున్నారు.
ఇంకోటి కూడా చెప్తున్నారు, ఈ జగనన్న పెట్టిన నవరత్నాలని రేపు చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ కలిపి అధికారంలోకి వస్తే వాళ్ళు కొనసాగిస్తారు. ఏం తీసేస్తారా? ఈయన పెట్టిన నవరత్నాలన్నీ అలాగే ఉంటాయి. ఈ నవరత్నాలు కాకుండా ఇంకా అదనంగా కూడా కొన్ని పెడుతున్నారు. అందువల్ల ఈ నవరత్నాలు అనేది అప్పుడు తాత్కాలికంగా 2019లో గెలవడానికి పనిచేసింది, కానీ ఇప్పుడు ఈ ఎన్నికకి మాత్రం పనిచేసే పరిస్థితి లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్ప. దాదాపుగా 7 లక్షల కోట్ల అప్పులు. రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్లు, వివిధ పథకాలకు తెచ్చిన అప్పులు అన్నీ కలిపి 7 లక్షల కోట్లతో ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఇక అక్కడ పనులు లేక కూలీలు, డ్రైవర్లు వలసపోయి మద్రాసు, బెంగళూరు, హైదరాబాద్ నగరంలో ఉపాధి కోసం వస్తున్నారు. ఇక చిన్న మధ్య పెద్ద కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎవరు కూడా అక్కడ లేరు, వెళ్ళిపోయారు చుట్టుపక్కల రాష్ట్రాలకి. తర్వాత గవర్నమెంట్ టెండర్ వేస్తే ఈ రోజున టెండర్ వేసే వ్యక్తులు కాంట్రాక్టర్ లేరు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము వేస్తాం టెండరు, మా జేబులో డబ్బులు పెట్టి పని చేస్తాం, పని చేసిన తర్వాత డబ్బులు ఇవ్వడానికి బిల్లులు లేవు. అందువల్ల రాష్ట్ర పురోభివృద్ధి కుంటుపడింది. ఇక రియల్ ఎస్టేట్ రంగం, రియల్ ఎస్టేటు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత బాగుపడింది ఎవరంటే తెలంగాణ రాష్ట్రం. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చని సాక్షాత్తు ఆ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ వ్యాఖ్యానించటం అనేది, దీనికి ఏదో మన ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఖండన ఇచ్చిన వాస్తవం అది. కనుక రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయింది. అందువల్ల నవరత్నాలు తాత్కాలికంగా ఆ రోజేదో పప్పు బెల్లాలు పంచి ఇవ్వడానికి ఉపయోగపడింది, కానీ ఇక పిల్లలు చదువుకుంటున్నారు, చదువు పూర్తయింది, ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా, ఎవరికైనా ఉపాధి వచ్చిందా, ఎన్ని కంపెనీలు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో పెట్టారు, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయా? తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే మనం ఎక్కడున్నాం? ఎక్కడో పాతాళంలో ఉన్నాం. కనుక పిల్లలు చదివిన తర్వాత ఇక వాళ్ళు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూనా ఈ బాట పట్టారు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఏమాత్రం మెరుగుపడలేదనేది వాస్తవం. ఇక 6 కోడికత్తి. ఈ కోడికత్తి అనేది ఒక డ్రామా. ఇది ప్రశాంత్ కిషోర్ ఏదో వ్యూహకర్త అని చెప్పుకుంటాడు. ఆయన యొక్క పథకం ప్రకారం ఓ చిన్న కత్తితో గీసి జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం అని ప్రకటించి ప్రజల యొక్క అమాయకులైన సానుభూతి పొందటానికి రచించిన ప్రణాళిక ఇది. ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యూహం అంటున్నారు. అందరికీ తెలిసిపోయింది. ఆ కోడికత్తి పట్టుకొచ్చిన వ్యక్తి ఎవరో కాదు, ఆయన వైఎస్ఆర్సీపీ అభిమాని. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం, ప్రణాళిక ప్రకారం రచించిన వ్యూహ ప్రకారం ప్రజల యొక్క సానుభూతి పొందటానికి చేసిన వ్యవహారంగా కోడికత్తి ఆనాటికి పనికొచ్చింది. కానీ ఈ రోజున కోడికత్తి 2024 ఎన్నికల్లో ప్రయోజనం ఏమి ఉండదు. ఇక 7 బాబాయి హత్య. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వివేకానంద రెడ్డి హత్య సంచలనమైంది. అది ప్రభుత్వ వైఫల్యం కింద నెట్టబోయారు. ప్రస్తుతం వైఎస్ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకే మెడకు చుట్టుకున్నది. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసిపోయింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ప్రస్తుత ముఖ్యమంత్రి కుటుంబముకు, సమీప బంధువులకు సంబంధం ఉన్నదని, ఆ విధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికప్పుడు తన సమీప బంధువులు హత్య గావించి సమాచారం ఇచ్చారని సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతూ ఈ విషయం కూడా బాబాయి హత్యకు ముఖ్యమంత్రికి ఏవో సంబంధాలు ఉన్నాయని విస్తృతంగా గ్రామాల్లో, పట్టణాల్లో
రాజకీయ పార్టీలో చర్చ జరగటం కూడా ఒక ప్రతికూల అంశంగా పరిగణించబోతా ఉంది. ఇక 8 జనసేన. అప్పట్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం విడివిడిగా పోటీ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు 2018లో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టకుండా యథావిధిగా 2014లో వలె బీజేపీ, జనసేనతో 3 పార్టీలు కలిసి పోటీ చేసి ఉన్నట్లయితే మళ్ళీ చంద్రబాబు నాయుడే 2019లో ముఖ్యమంత్రి అవటమనేది అక్షర సత్యం. రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఇదే విషయాన్ని రూఢిగా నిర్ధారిస్తున్నారు. ఆయన చేసిన చిన్న పొరపాటు మోదీని వ్యతిరేకించడం, బీజేపీని వ్యతిరేకించడం, కాంగ్రెస్ కూటమిలో చేరటం. అన్న ఎన్టీ రామారావు ఈ తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా స్థాపించాడు. భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఆ కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు ఎవరు కూడా అంగీకరించే పరిస్థితి లేదు. సిద్ధాంతానికి దూరంగా జరగటం వల్ల బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి కానీ తెలుగుదేశం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం ఏంటని తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు కూడా తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల, జనసేన పార్టీతో విభేదించటం వల్ల కాపు సామాజిక వర్గం అంతా కూడా జనసేనతో ప్రయాణించి ఓట్లు చీలిపోయి ఆ విధంగా ఈ ముగ్గురు వేరువేరుగా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటానికి సహాయపడ్డారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, త్వరలో బీజేపీ 3 పార్టీలు కలిపి పోటీ చేయటం వల్ల గట్టి పోటీ ఇచ్చి మళ్ళీ 2014లో ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని ఊహాగానాలు ఉన్నాయి. కనుక ఓట్లు చీలకకుండా ఉన్నప్పుడు ఒకే పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి కష్టకాలమే. కనుక 2019లా ఫలితాలు పునరావృతం కావు. 9 చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ఒక తప్పు చేశాడు. ఆయనకి సంఖ్యాబలం ఉంది, ప్రధానమంత్రి మద్దతు ఉన్నది. అనవసరంగా 23 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను తెలుగుదేశంలో చేర్చుకున్న 23 ఎమ్మెల్యేలో 4 మంత్రులుగా చేయటం అది చారిత్రాత్మకమైన తప్పిదం. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు ఓట్లు వెయ్యరు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నుంచి మారిన 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే అందరూ ఓడిపోయారు. ఈ 23 ఎమ్మెల్యేలలో 22 మంది వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఓటమికి గురయ్యారు. అందువల్ల అదొక చారిత్రాత్మకమైన తప్పిదం. ఎమ్మెల్యేలను తెచ్చుకోవటమే తప్పు, మంత్రి పదవి ఇవ్వటం అనేది ఇంకా డబల్ తప్పు. అలాంటి తప్పు జరగటం వల్ల అది ఎవరికి కలిసి వచ్చిన అంశం అంటే గంపగుత్తగా 22 సీట్లు మనం వైఎస్ఆర్సీపీ పార్టీకి అప్పగించిన పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాపోతున్నారు. ఇక 10 కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలు లేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగటము కష్టము. ఏ రాష్ట్రాలలో ఎక్కడైతే సున్నితమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో, హింసకు తావున్నదో అక్కడ పారామిలిటరీ దళాలను అధికంగా పంపడం ఒకటైతే, 2 అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, కలెక్టర్లు, కార్యదర్శులు, రిటర్నింగ్ అధికారులను బదిలీ చేసే హక్కు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. కొంతమంది అధికారులను వాళ్ళు అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తుతుంటే ఎన్నికల విధుల నుంచి తప్పించే అవకాశం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 150 మంది వివిధ స్థాయిల్లో ఉండే అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించడం కానీ ఇతర ప్రాంతాలకు బదిలీ చేయటం ద్వారా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎన్నిక చక్కగా జరిగింది. అలాంటి ఎన్నిక జరగాలంటే మరి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పెట్టాడు. గ్రామ వాలంటీర్లను పట్టణంలోనూ గ్రామాలలో వాళ్ళ ద్వారా, గ్రామ వాలంటీర్లు అంటే ఎవరు? పార్టీ కార్యకర్తలు నెలకు 5,000 ఇస్తున్నారు.
వాళ్ళ ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలనే సంకల్పంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఐడియాని తిప్పికొట్టాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అవసరం. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్ష అని చెప్పి మోడీని వ్యతిరేకించడం వల్ల కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కరువు అవటం వల్ల ఇది కొంత తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండి అది పరోక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కలిసి వచ్చిన అంశము. జాతీయ స్థాయిలో బీజేపీ ఎన్డీఏ కూటమితో అనుకూల వాతావరణంతో సఖ్యతతో ఉండటం వల్ల నిష్పక్షపాతంగా అధికారుల ప్రమేయము లేకుండా అలాగే కేంద్రం నుంచి పంపించే ఐఏఎస్ ఐపీఎస్ పర్యవేక్షకులు కూడా పకడ్బందీగా ఎన్నికలలో రిగ్గింగ్ జరగకుండా ఒకరి ఓటు ఒకరు వేయకుండా చక్కగా ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్రం యొక్క సహకారము తప్పదు. అప్పట్లో కేంద్ర సహకారం కొరవడింది. అందువల్ల అది కూడా జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన అంశం. చంద్రబాబు నాయుడికి కొంత నష్టము కలిగిన విషయం వాస్తవం. ఇక 11 అమరావతి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అమరావతి రాజధానిని అసెంబ్లీలో ప్రకటించినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ చక్కగా ఉంది, పెట్టండి, నేను అమరావతిని మద్దతు ఇస్తున్నానని చెప్పి ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో నాయకులు అభ్యర్థులు అందరూ కూడా మేము గెలిస్తే అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాం, అభివృద్ధి చేస్తాం, అసంపూర్తిగా ఉండే భవనాలు పూర్తి చేస్తాం, ఢిల్లీని తలపించే రాజధాని నిర్మాణం చేస్తామని ప్రజలను మోసం చేసి గెలవగానే ఇక మీతో మాకేం పని, అధికారంలోకి వచ్చామని చెప్పి 3 ముక్కలాటలాగా 3 రాజధానులని పెట్టారు. ఆ విధంగా అమరావతి రాజధాని సెంటిమెంట్ బాగా తగలబోతా ఉంది. దీనివల్ల కృష్ణా జిల్లాలో ఉండే 16 నియోజకవర్గాలు, గుంటూరు జిల్లాలో ఉండే 17, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే 15, తూర్పుగోదావరి జిల్లాలో ఉండే 19 నియోజకవర్గాలు, మొత్తం 67 నియోజకవర్గాలు ఉన్నాయి. 67 నియోజకవర్గాలు 60కి పైగా జనసేన తెలుగుదేశం భవిష్యత్తులో కలవబోయే బీజేపీ కూటమి కైవసం చేసుకోబోతా ఉంది. అమరావతి దెబ్బ బాగా తగలబోతా ఉంది. ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు కూడా ఒకటే ప్రశ్నిస్తున్నారు. అన్నా జగనన్న, ఆనాడు అసెంబ్లీలో 2015లో నువ్వు అమరావతికి ఎందుకు మద్దతు ఇచ్చావన్నా? ఆ రోజే చెప్పచ్చు కదా, కర్నూలు న్యాయ రాజధాని కావాలి, ఉత్తరాంధ్రలో పరిపాలనా రాజధాని కావాలని ఎందుకు చెప్పలేదని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అమరావతి రాజధాని, జనసేన, తెలుగుదేశం, బీజేపీ, చివరికి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్నీ కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారు. ఈ అమరావతి సెగ మామూలుగా ఉండదు. మొత్తం పశ్చిమ, తూర్పు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వాషౌట్, మిగతా జిల్లాల్లో కూడా ఈ అమరావతి సెంటిమెంట్ వల్ల గణనీయంగా సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఈసారి 151 ఈ మహాకూటమికి వచ్చి కేవలం 23కే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిమితమైన ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయని మన పెద్దల సామెత ఉన్నది. కనుక ఇది స్వయంకృత అపరాధం. ఈ 11 అంశాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డికి 2019లో ఎన్నిక కావటానికి, ముఖ్యమంత్రి కావటానికి సహకరించారో అవన్నీ కూడా ఈ రోజున ప్రతికూలంగా పరిగణించాయి. తర్వాత ఒక్క ఛాన్స్ అన్నాడు. చాలామంది చెప్తున్నారు, అయ్యా చూశాం కదా నాన్న, ఒక్క ఛాన్స్ ఇచ్చాం, ఏం చేసావు? మా ఇంటి ముందు గుంతల రోడ్డా, ఇదేనా? మాకు పిల్లలకి ఉద్యోగాలు లేవు, మేము ఆటో డ్రైవర్లము, మాకు దిక్కు లేదు, కారు డ్రైవర్లము, మేము హైదరాబాద్లో పోయి బతకాల్సిన పరిస్థితి అని ఎదురు ప్రశ్నించే పరిస్థితి ఉన్నది. కనుక ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఇక రెండో ఛాన్స్ ఇవ్వడానికి అంత ఆసక్తి కనబరచడం లేదు.
ఇక ముద్దులు. ఇప్పుడు కోవిడ్ సమయంలో ముద్దులు పెడితే ముద్దుల ద్వారా నోట్లోంచి వైరస్ వచ్చి వ్యాప్తి చెందుతుంది. ముద్దులు పెట్టకూడదు. ఆయన ఆ రోజుల్లో విస్తారంగా కనపడిన వాళ్ళకల్లా ముద్దులు పెట్టేసి ఆ ముద్దుల ద్వారా ప్రజలను ఆకర్షించి, నాకు తెలిసి భారతదేశంలో ఈ ముద్దుల రాజకీయం అనేది ఎక్కడా లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క పేటెంట్. ఆయన ఒక్కడే. ఎవ్వరూ ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నా ప్రపంచ దేశాలలో ఎక్కడా కూడా ముద్దుల రాజకీయం అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఒక్కడే కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా JN.1 అని కొత్త వైరస్ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో కోవిడ్ రోజు రోజుకి పెరిగే అవకాశం ఉంది. కనుక ముద్దులు మాత్రం మీరు పెట్టద్దు, పెట్టించుకోవద్దు. ముద్దులు అనేది శాస్త్రీయంగా వైద్యులు పెట్టకూడదని చెబుతున్నారు. కనుక ఆ ముద్దుల రాజకీయం కూడా కనపడిన వాడికల్లా ముద్దులు పెడితే ఓట్లు రాలవు. కనుక అన్ని అంశాలు, ఈ 11 అంశాలు కూడా ఏవైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపుకు కృషి చేయటం అవకాశం కల్పించినాయో, గెలుపుకి సహకరించినాయో, ఇవన్నీ కూడా ప్రతికూలంగా మారినాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడ్డారు. త్వరలో భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఆ మహాకూటమి విజయం సాధించి ఒక నెల రోజుల ముందుగానే, గతంలో మే నెలాఖరులో ప్రభుత్వం ఏర్పడితే ఈసారి ఏప్రిల్ నెలాఖరులోనే కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుందని ఊహాగానాలు విస్తృతంగా వ్యాప్తిలో ఉన్నాయి.